ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా నిరసనగా తెలిపేందుకు నేడు ఆళ్లగడ్డ టౌన్లో ఆళ్లగడ్డ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో మసీద్ కమిటీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు మున్సిపాలిటీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా వైపీపీఎం హైస్కూల్ మీదుగా 4 రోడ్ల కూడల నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్లకు ఇరువైపులా స్త్రీలు, పురుషులు, కుటుంబ సభ్యులు, ఇమాములు, మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం యువత, ఆళ్లగడ్డ ప్రజలందరూ ప్లకార్డ్స్ చేతబట్టి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లకార్డ్స్లను చూపిస్తూ నల్ల జెండాలతో వ్యతిరేకిస్తూ జాతీయ జెండాలతో దేశభక్తుల స్ఫూర్తిగా నిలుస్తూ మౌనంగా నిరసన తెలిపారు. అలాగే ఈ నిరసన కార్యక్రమానికి ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ నూర్ బాషా, సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బరుగొడ్ల హుస్సేన్ బాషా మరియు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా తమ మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బరగొడ్ల హుస్సేన్ బాషా, నూర్ బాషా, సంఘం నాయకులు మస్తాన్, షర్మాస్ వలీ, అబూబకర్ తదితరులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ పేరుతో ముస్లింల ఆస్తులను సవరణ పేరుతో కొల్లగొట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. మీడియా మిత్రులకు, ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జేఏసీ కమిటీ, అలాగే కుల సంఘాల నాయకులు, నూర్భాయ్ సంఘ నాయకులు, ముస్లిం పెద్దలు అందరూ కూడా కలిసి మన ఆళ్లగడ్డ తాలూకాలో మానవాహారం కార్యక్రమాన్ని శాంతియుతంగా, మౌనంగా నిరసనలు చేపట్టడం జరిగింది. ఆ నిరసనలకు వచ్చిన ప్రతి ఒక్క నా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈరోజు వీళ్ళు ఇంత కష్టపడి ఎండలో కూడా నిలబడి ఇలాంటి కష్టాలతో వాళ్ళు ఒక మానవాహార కార్యక్రమంకి రావడానికి కారణం ఏమంటే మన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వీరు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మా వంతు మేము సైతం ఆళ్లగడ్డ అని చెప్పేసి ఇక్కడ నుండి కూడా చేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్, జై హింద్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. మరియు ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో ఒక నల్ల చట్టాలకు రాజ్యాంగ విరుద్ధం అయ్యే ఒక కార్యక్రమానికి ఆళ్లగడ్డ ముస్లిం సోదరులు మరియు ప్రజా సంఘాల నాయకులు, మన నూరు భాష సంఘం నాయకులు అందరూ కలిసి ఒక నిరసన కార్యక్రమం జరిగింది. మానవహారం కార్యక్రమం జరిగింది.
ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు మన ఆళ్లగడ్డలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి తెలిపేది ఏమంటే, దయచేసి ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఇది ఓన్లీ ఈరోజు స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు అందరి సహకారంతో మేము రాజ్యాంగం పోరాడుతూ ప్రతి ఒక్క భారతీయుని ఈ యొక్క సమస్య కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ రేట్లు పెరిగిపోయి చాలామంది ఆహారం లేక, ఉద్యోగాలు లేక వాళ్ళు ఎంతోమంది రోడ్ల పాలవుతున్నారు. ఎంతోమంది చాలామంది ఇబ్బందులు పడి ఆహారం లేక చనిపోతున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ముస్లిమ్స్ ఆస్తుల మీద, వక్ఫ్ ఆస్తుల మీద పడి మేము ఏనాడు అడగలేదు మాకు ఇవి బిల్లులు తేవండి అని. కానీ ఈరోజు మాకు ఏదో ఒక జరుగుతుందని చెప్పి మా యొక్క ఆస్తుల మీద కుట్ర పన్ని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి ఈ బిల్లును వెనకమ్మడే ఉపసంహరించుకోవాలని మేము ఆళ్లగడ్డ ముస్లిం సోదరుల తరపు నుంచి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ ప్రజా సంఘాల తరపు నుంచి మేము ఒక మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము అందరి మద్దతు తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు మన ఆళ్లగడ్డలో ముస్లిం సోదరుల తరపున జరిపిన ఒక నిరసన కార్యక్రమానికి ఆళ్లగడ్డ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పాలి.